మనం డిస్కస్ చేయబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది, అవునా కాదా? దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు? మనం స్పెషల్లీ అబౌట్ ద డ్రగ్స్, పోక్సో యాక్ట్, చైల్డ్ అబ్యూస్ and even the child marriages. Each and everything will be given the information from the Department of the Police to you. Definitely I hope that this session will make you an awareness regarding this one. కాబట్టి ఏదైతే అంశం ఈరోజు నేను మాట్లాడబోతున్నానో విద్యార్థులారా, ఆ అంశాన్ని మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈరోజు యువత ఏ విధంగా చెడిపోతుందో అనేది మనకు తెలిసే ఉంటుంది. సమాజం లోపట ఈ డ్రగ్స్ అనేది వ్యాపించిపోయింది. కనుక బానిస అయిపోతే మీ మనసును కోల్పోతారు. రెండోసారి కనుక మీకు అలవాటు అయితే మీ ఆత్మని కూడా కోల్పోతారు. అదే విధంగా మీరు అలవాటుగా చేసుకుంటూ పోతే మీ జీవితం సైతం కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాబట్టి విద్యార్థులారా, డ్రగ్స్ అనేది చిన్న మాట కావచ్చు, డ్రగ్స్ అనేది చిన్న మాట కావచ్చు, కానీ అది ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక జీవితాన్ని నాశనం చేసే ఒక కథ అన్నమాట అది. కాబట్టి విద్యార్థులారా, డ్రగ్స్ అనే పదం కేవలం ఒక చిన్న పదం కావచ్చు, కానీ అదొక మనిషిని, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును నాశనం చేసే ఒక విషం అది. ఇట్ ఇస్ లైక్ ఏ పాయిజన్. కాబట్టి విద్యార్థులారా, మీరు కలలు కనాలే, కానీ ఆ కలలను చెడిదారిలో మాత్రం పెట్టకూడదు. యూ హ్యావ్ టు డ్రీమ్ బై యువర్ సెల్ఫ్, బట్ నాట్ ఇన్ ఎ నెగటివ్ వే. ఈవెన్ ఎంత తెలివైన వాడైనా కూడా డ్రగ్స్ వాడితే వాని తెలివి అనేది మందగిస్తూ ఉంది. మీన్స్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ అడిక్టెడ్ టువర్డ్స్ ది డ్రగ్స్, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక్కవేళ ఆ వ్యక్తి అనేది డ్రగ్స్కి కనుక బానిస అయితే తల్లి బాధపడుతుంది, తండ్రి తలదించుకుంటాడు, గురువు మౌనం వహిస్తాడు. కాబట్టి విద్యార్థులారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటిదంటే, ప్రతి సంవత్సరం మీకు తెలిసే ఉంటుంది, ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు. వారి లోపల సగానికి పైగా మీ వయసున్న వాళ్ళే. సగానికి పైగా మీ వయసున్న వాళ్ళే, మీలాగా చదువుకుతున్న వాళ్ళే, మీలాగా కలలు కంటున్న వాళ్ళే, మీలాగా ఈ దేశానికి ఏదో చేయాలనే తపనతో ఉన్న వాళ్ళే. కానీ ఆ డ్రగ్స్కి బానిస అయ్యి వారి జీవితాన్ని సైతం నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు డ్రగ్స్ అంటే కేవలం సిటీస్లలో ఉండేది. అది రాను రాను ఏమైందంటే పట్టణాలకు, ఈవెన్ ఈరోజు గ్రామాలకు సైతం పాకడం జరిగింది. మీకు తెలిసిందో లేదో, ఈవెన్ 2 days 3 days కింద మన తాండూరులో కూడా డ్రగ్స్ పట్టుబడడం జరిగింది. నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వారే వాళ్ళని పట్టుకున్నారు తాండూరు లోపల. ఇలాంటి సంఘటనలు ఎందుకంటే, సార్ మేమేమైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నామా, మాకు ఎందుకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే చెడు అనేది ఏ రూపంలో మన దగ్గరికి చేరుతుందో తెలియదు. మనం ఎప్పుడు విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మన మైండ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో తెలియదు. దాన్ని బట్టి మనం ఏ విధంగా రియాక్ట్ అయితే మన జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుందో అనేది కూడా మీకు తెలిసి రాదు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే కొద్దిగా గొప్ప ఇంతమంది లోపల ఒక కొద్దిగా గొప్ప కొంతమంది అన్న ఆ అవేర్నెస్ కలిగి దానికి జోలికి పోకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ సేవా భారతి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అవేర్నెస్ కార్యక్రమానికి మీరు వచ్చిందంటే నిజంగా మీరు చాలా గ్రేట్నెస్. ఎందుకంటే చాలా ధన్యులు మీరు. బికాస్ అట్లీస్ట్ ఎ ఫ్యూ స్టూడెంట్స్, ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ గ్రాబ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ సైడ్, దెన్ డెఫినెట్లీ యువర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్. కాబట్టి విద్యార్థులారా, ఒకటి నేను ఇంతకుముందే చెప్పాను, ఈవెన్ ఈ డ్రగ్స్ అనే కల్చర్ ఈవెన్ మన తాండూరు లోపల కూడా వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆల్సో. మన తాండూరు లోపల ఒక 9th class చదివే ఒక అబ్బాయి వారి స్నేహితుల ప్రోత్సాహంతో, వారి స్నేహితుల ప్రోద్బలంతో సిగరెట్ కాల్చడం మొదలు పెట్టాడు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి అలవాటు లేదే అనుకుంటున్నా నేను. ఉందా? 9th class మన తాండూరు లోపల జరిగినటువంటి సంఘటన అండి ఇది చెప్తున్నాను. నేను ఏ స్కూల్ని కూడా బ్లేమ్ చేయదలుచుకోలేదు, ఆ విద్యార్థి పేరు కూడా నేను తీసుకోదలుచుకోలేదు. అంటే స్నేహితుల యొక్క ప్రోద్బలంతో ఆ విద్యార్థి ఏం చేశాడు, మెల్లమెల్లగా సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు. రాను రాను గుట్కలు తినడం నేర్చుకున్నాడు. ఆ విధంగా ఉక్కా తాగడం కూడా నేర్చుకున్నాడు. మళ్ళీ ఇన్ని అలవాట్లు నేర్చుకున్నటువంటి వ్యక్తి
కనీసం ఆ డ్రగ్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఆ డ్రగ్స్ వాడడం కూడా నేర్చుకున్నాడు. అంటే ఒక వ్యక్తి ఆ డ్రగ్స్ కనుక బానిస అయిపోతే ఏమవుతుంది అంటే ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతుంది. ఆ విధంగా ఆ బాబు యొక్క ఆరోగ్యం టోటల్గా క్షీణించిపోయి మానసిక స్థితి కూడా సరిగా లేకుండా హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మానసిక స్థితి అంటే మీకు తెలుసు, మెంటల్లీ రిటార్డెడ్, పిచ్చివాడైపోయాడు ఆ స్టూడెంట్. ఈ వాస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. తల్లి బాధపడుతూ మొన్న ఒక మాట అన్నది, సిగరెట్ కాలుస్తే ఏ విధంగా అయితే ఆ సిగరెట్ కాలిపోతుందో ఆ విధంగా నా కొడుకు యొక్క జీవితం సర్వనాశనం అయిపోయిందని చెప్పింది. మళ్ళీ అలాంటి స్థితిలోకి మీరు వెళ్తారా విద్యార్థులారా? మీ తల్లికి ఆ ఆవేదన కలిగిస్తారా మీరు? యూ హ్యావ్ టు రెస్పాండ్ ఫర్ మీ. మీరు ఆ డ్రగ్స్ తీసుకుంటారా? మీరు దానికి అలవాటు పడతారా? మీరు ఎవరు కూడా దాని జోలికి అసలే వెళ్ళరాదు. ఏమైతుంది ఒకసారి మనం డ్రగ్స్ తీసుకుంటే అని చెప్పి టేస్ట్ కనుక చేయడానికి పోయింది అనుకోని విద్యార్థులారా, మీ తెలివి మీ బుద్ధి మొత్తం మందగిస్తుంది. మీ తెలివి మొత్తం పోతుంది. మీ చదువు పైన దృష్టి ఉండదు అసలుకి. మీ ఆరోగ్యం ఇంతింత క్షీణించిపోతుంది. మీ కుటుంబ గౌరవం మొత్తం కూడా సమాజంలో నాశనం అయిపోతుంది. అంతేకాదు విద్యార్థులారా, మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. ఇక నీ భవిష్యత్తు నాశనమై నీ ఆరోగ్యం కూడా చెడిపోతే ఏమైతుంది? చివరికి పైలోకానికి పోవాల్సిన రోజు అనేది ఖచ్చితంగా తథ్యమది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డ్రగ్స్ జోలికి అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే, సాధారణంగా మన చుట్టూ ఉండే వ్యక్తులు కానీ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్ కానీ అరే ఏం కాదురా ఒక్కసారి ట్రై చేయని చెప్తూ ఉంటారు. ఒక్కసారి ట్రై చేయి, ఏం కాదు, నీకు నచ్చకపోతే నెక్స్ట్ నుంచి నువ్వు తీసుకోకు అంటారు. నువ్వు ఒక్కసారి ట్రై చేస్తుడు మళ్ళీ కావాలి అంటావు నువ్వు. అలాంటి అడిక్షన్ లోపలికి మిమ్మల్ని లాగేస్తుంది. కాబట్టి విద్యార్థులారా, ఎవరైతే నీ స్నేహితుడు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడు అంటే నువ్వు ఏం చెప్పాలి తెలుసా? నా లక్ష్యం ఉన్నతమైనది, నాకు డ్రగ్స్ వద్దు అనాలి. ఏం చెప్పాలి విద్యార్థులారా? రిపీట్ ద సెంటెన్స్. నా లక్ష్యం ఉన్నతమైనది, నాకు డ్రగ్స్ వద్దు అనాలి. కెన్ యూ రిపీట్ ది సెంటెన్స్? నా లక్ష్యం ఉన్నతమైనది, నాకు డ్రగ్స్ వద్దు. రిపీట్ వన్స్ అగైన్. నా లక్ష్యం ఉన్నతమైనది, నాకు డ్రగ్స్ వద్దు. నా తల్లి యొక్క ఆశలు నాకు ఒక శపథం లాంటిది, నా తల్లి యొక్క ఆశలు నాకు శపథం లాంటిది. నా లక్ష్యం ఒక మైలురాయి లాంటిది. నా మైలురాయి మొత్తం కూడా శుద్ధంగా ఉండాలి. నా గురువుల నమ్మకం నాకు ఒక బాధ్యతగా అని మీరు చెప్పాలి. రైట్, మీరు ఇవన్నీ కూడా చెప్పాలి. ఎవరంటే మీరు కాబట్టి నాకు డ్రగ్స్ అవసరం లేదు అని చెప్పాలి. నా గోల్ అనేది చాలా గొప్పది కాబట్టి నేను పోయే దారి లోపల ఎక్కడ కూడా ఈ శుద్ధంగా ఉండాలని చెప్పాలి. కాబట్టి విద్యార్థులారా, ఎక్కడ కూడా ఎవరైనా మీకు తారసపడి ఒక్కసారి ట్రై చేయండి అని కూడా ఒక్కసారి చెబితే దానికి దూరంగా వెళ్ళే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే మీరు గనక ఒక్క స్టెప్ ముందరికి వేసి డ్రగ్స్ కి గనక దూరంగా ఉంటే మీ స్నేహితులు కూడా మిమ్మల్ని చూసి మారిపోతారు. మీ స్నేహితులు కూడా మిమ్మల్ని చూసి మారిపోతారు. సో టేక్ ద ఫస్ట్ ఇనిషియేటివ్. ఒక ఉద్యమానికి తొలిమెట్టుగా మీరు ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ ని తీసుకొని మీరు ఈ డ్రగ్స్ కి టోటల్ గా దూరంగా ఉంటారని భావిస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్తాను విద్యార్థులారా. ఇఫ్ యు గో ఇంటూ ఎ డార్క్ రూమ్ విత్ ఎ క్యాండిల్ ఆర్ ఎ లైట్, వాట్ హ్యాపెన్స్? ఒక డార్క్ రూమ్ లోపటికి ఒక క్యాండిల్ ఒక దీపము తీసుకోపోతే ఏమైతుంది? The darkness will be removed from there. Is it correct or not? అవునా కాదా? డార్క్నెస్ అనేది వెళ్ళిపోతుంది, అంటే అక్కడ లైట్ అనేది వస్తుంది. మీరు కూడా ఆ విధంగా కావాలి. యు హ్యావ్ టు బీ లైక్ దిస్. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, చిమ్మ చీకటిలో దీపం అవ్వు, చెడుపై గెలిచే సింహం అవ్వు. డ్రగ్స్ అని వచ్చే దయ్యాలని నీ ధైర్యంతో తోసివేయు. ఆశ ఉంటే అద్భుతం సాధ్యం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇట్. ఆశ ఉంటే అద్భుతం సాధ్యం.
కృషి ఉంటే కలలు నిజం అవుతాయంట. అదే విధంగా మీరు చదువులో విజేతలు, చెడుపై గెలిచే యోధులు మీరు. కాబట్టి విద్యార్థులారా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ అనేటివి చిన్న గోళీలు కాదు, అవి మీ జీవితాన్ని నాశనం చేసే నరరూప రాక్షసులు. నరరూప రాక్షసులు. ఒక్కసారి గనక అలవాటైతే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది విద్యార్థులారంటే, మీకు అందరికీ ఈ ప్రపంచంలో కొన్ని లక్షలాది జీవులు ఉన్నాయి, అందులో మీ జీవితం ఒక్కటి, అది తిరిగి రానిది. కాబట్టి ఆ జీవితాన్ని మీరు మంచిగా మలుచుకుంటే మీ జీవితం మొత్తం కూడా వెలుగులతో నింపబడి ఉంటుంది. కాబట్టి ఆ డ్రగ్స్ జోలికి మీరు వెళ్ళరని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, వెదర్ యూ హ్యావ్ టు టేక్ ద డ్రగ్స్ ఆర్ నాట్. ఇఫ్ యు సే నో టు డ్రగ్స్, మీరు ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకోను అని మీరు ఖచ్చితంగా భావిస్తాడో, దెన్ యూ విల్ బికమ్ ద సూపర్ హీరో ఫర్ యువర్ ఫ్రెండ్స్. మీ తల్లిదండ్రులు గర్వపడతారు, ఈ సమాజానికి మీరు ఆదర్శంగా ఉంటారు. కాబట్టి విద్యార్థులారా, మనమందరం కూడా ఒక శపథం చేయాలి. ఏమని శపథం చేయాలంటే, ఈ రోజు నుంచి నేను డ్రగ్స్ వాడను అని. సే వన్స్ అగైన్, ఐ విల్ నాట్ టేక్ ద డ్రగ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అంటే ఇంతకుముందు తీసుకున్నారా మీరు? అంటే నేను ఏది చెప్తే అది నమ్ముతారంటారు, అదే కదా. ద టీచర్ ఈజ్ ఎ పర్సన్, ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్స్ రాంగ్ ఆల్సో యూ విల్ ఫాలో దట్ వన్. నేను డ్రగ్స్ కి దూరంగా ఉంటాను. నేను డ్రగ్స్ కి దూరంగా ఉంటాను. నా స్నేహితులను ఒక విధంగా కనిపెడుతూ ఉంటాను. నా స్నేహితులను ఒక విధంగా కనిపెడుతూ ఉంటాను. వారు చెడిదారిలో వెళ్తే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాను. నా జీవితాన్ని వెలుగుల్లోకి తీసుకెళ్తాను. నా జీవితాన్ని వెలుగుల్లోకి తీసుకెళ్తాను. మీ అందరికీ బోర్ కొడుతున్నట్లు ఉంది నా ఉపన్యాసం. So anyway, thank you so much, my dear students, for being patient and listening my words. And thank you, special thanks to the organizers for giving me such a wonderful opportunity to express my